నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా రావికంటి వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మాతా హిందూ ఐక్యవేదిక లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని సీతారామ ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా అంతర్గా మండల ఎంఈఓ ఏకాంబరం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు గాదబ్ రాజు, దాచేపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు రావికంటి వరప్రసాద్లు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పోటీకి రాకుండా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తనకు సహకారం అందిస్తూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంలో తోడుగా నిలవాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక నామినేషన్ మాత్రమే వేసి ఏకగ్రీవం కావడంలో సహకరించిన వారందరికీ ఎన్నికల కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రావికంటి ఈశ్వరి, రాచర్ల చంద్రశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, గాదంశెట్టి రమేష్, రావికంటి హరీష్, నాల అశోక్, తాటిపల్లి అశోక్, తోట సుధాకర్, మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్య, రావి వేణు, నూక అశోక్, అయిత వీరకుమార్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వెరీ గుడ్, చెప్పండి. అలాగే నూతనంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ గారికి మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్ గారు సన్మానించడం ఇప్పుడు స్మాల్ గణవంతం తీసుకున్నారు. లక్ష్మణ్ గారు దాన వితరణ ఓనర్స్ అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. వాసవి సేవా సంఘం తరఫున చిన్న సత్కారం. ఒకసారి బాగా కోఆపరేట్ చేశారండి. అంతకాలాన్ని బాబు కొంచెం వైరల్ కాండి. రాజస్వామి రండి, ఇస్తారా రండి, ఒక ఫోటో అందరు. లయన్స్ క్లబ్ ఎన్టీపీసీ ప్రగతి ఇప్పుడే దుమ్ము పట్టిందా? ఎన్టీపీసీ ఆర్యవైశ్య పట్టణ వైశ్య గురువులందరికీ
ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే విధంగా నాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. జై వాసవి మాత. జై జై వాసవి మాత. ఎన్టీపీసీ ఆదివాసీ సభ్యులందరికీ కూడా చేసుకున్నాను. ఈరోజు నా ఎన్టీపీసీ వైశ్య సంఘంలో నూతనంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా శ్రీ రావికంటి వరప్రసాద్ గారికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నికయ్యారు అధ్యక్షునిగా, అలాగే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా శుభసూచకం. మరి అమ్మవారి దయ వారి మీద, కుటుంబ సభ్యులందరి మీద, మన వైశ్య సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద చూసినట్లయితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి జన్మ మనది మానవ జన్మ. ఆ విధంగా మనం మనిషిగా జన్మ ఎత్తినామంటే పూర్వజన్మలో ఎంత సుకృతం చేసుకుంటే కానీ ఈ విధమైనటువంటి జన్మ మనకు లభించదు. ఇందులో వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన సంఘం ఇంకా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి సంఘంలో మన వైశ్య కమ్యూనిటీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ వాసవి మాత యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదర సోదరులకు సభ్యులకు మాకు ఎలక్షన్ కమిటీకి మంచి సహకరించినందుకు కృతజ్ఞతలు. మాకు ఏకైక నామినేషన్ అంచులో మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. రావికంటి వరప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తూ అధికార పత్రం ఇస్తున్నాం. జై వాసవి మాత. ఈరోజు సభ ముఖ్యంగా తెలియని ఏంటంటే నూతనంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ గారికి ఎన్టీపీసీ ఆరవైశ్య కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు, వారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మునుముందు కూడా మీరు ఆర్యవైశ్య సంఘానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం. మరి ఆ కుటుంబంలో మీరు పెద్ద అంటే ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎంత ఉంటుందో ఒక సంఘంలో అధ్యక్షుడి పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఎవరు ఎన్ని ఎత్తిపొడుసులు చేసినప్పుడు కూడా అంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ముందుకు పోయి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘాన్ని చాలా చక్కగా రూపకల్పన చేసి మునుముందు ఇంకా తీసుకెళ్ళి మరి ఈరోజు మీ అందరి అభిప్రాయం అంటే ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎందుకంటే ఇదంతా మా కుటుంబం, ఒకటే కుటుంబం. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం అనే ఒక సంకల్పంతో ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి సభాముఖంగా మరోసారి అధ్యక్షుల వారికి తెలియడం ఏంటంటే మీరు మునుంది మంచి శిఖరణ శుద్ధితోటి మంచి హృదయంతో అందరినీ ఆదరించి అందరి ఆదరాభిమానాలు పొంది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ఈరోజు ఎన్నికైన సందర్భంగా నూతనంగా అధ్యక్షులు ఎన్నికైన సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి, అలాగే హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి మాత. కరుడగట్టిన అంతర్జిల్లా దొంగ దబ్బేట బాలలింగంను అరెస్ట్ చేసిన సిద్దిపేట 3 టౌన్ పోలీసులు గత కొన్ని సంవత్సరాల నుండి రాత్రి పగలు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ ఇతర జిల్లాలలో దొంగతనాలు చేసి పలుమార్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన నేరస్తుడు వివరాలు దబ్బేట బాలలింగం లింగం బాబు ప్రవీణ్ రాజ్, తండ్రి రాజయ్య, వయసు 30 సంవత్సరాలు, గ్రామం రాయవరం, మండల జగదేపూర్, జిల్లా సిద్దిపేట. 3 టౌన్ పోలీసులు విద్యాసాగర్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో అతని టీము గత పాప నేరస్తుడైనటువంటి దబ్బేట బాలలింగం ఎలియాస్ బాబు
ఇతని సొంత గ్రామం రాయవరం గ్రామం, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అనుమానాస్పదంగా సిద్దిపేటలో తిరుగుతుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలో అతన్ని విచారించి అతని సమక్షంలో కొంత బంగారం దొరకడం జరిగింది. తదుపరి విచారించగా ఇతను గత మే నెలలో సిద్దిపేటలోని 3వ పట్టణ 3 టౌన్ పిఎస్ పరిధిలో కృష్ణమూర్తి శర్మ అనే పూజారి ఇంట్లో పట్టపగలు తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో సుమారు 10.5 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించడం జరిగింది. దానికి సంబంధించి విక్రయించే క్రమంలో ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను దబ్బెట బాలలింగం సుమారు గత 15-16 సంవత్సరాల నుండి హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కరీంనగర్, సిద్దిపేట, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతను చెర్లపల్లి, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి జైలులో కూడా వెళ్ళడం జరిగింది. ఇతను నేను మారిన పూర్తిగా నేను సాధారణ జీవితం జీవిస్తున్నా, మంచిగా జీవిస్తున్నా అని ప్రజలని, పోలీసులను నమ్మించడానికి కూడా ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరికి వీడియోలు కూడా అతను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా సిద్దిపేట 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతని సమక్షంలో ఈ యొక్క బంగారు ఆభరణాలు మరియు సెల్ ఫోను మరియు జప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు దీంట్లో ప్రధానంగా ఊరు రావడానికి ప్రధాన కారణం, ఆ రోజు మాకు అతను దొంగతనం చేసే ముందు ఆ వీధిలో దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ స్ట్రీట్లో ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలో అతను ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ మాకు సీసీ ఫుటేజ్లలో క్లియర్గా నిక్షిప్తమైనవి. వాటిని మా యొక్క క్రైమ్ టీము ఎప్పుడూ అందుబాటులో సెల్ ఫోన్లో ఉంచుకొని పెట్రోలింగ్ చేసే క్రమంలో సేమ్ అతను కొంచెం కలర్ హెయిర్ పెంచుకున్నాడు, గడ్డం పెంచాడు. అప్పుడు అఫెన్స్ చేసినప్పుడు కొంచెం తగ్గించాడు, అప్పుడు లేవు ఇవన్నీ. మా క్రైమ్ టీం చాకచక్యంగా అనుమానాస్పదంగా అతనే ఉన్నట్టున్నాడని అనుమానంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించగా ఈ నేరం ఒప్పుకున్నాడు, వాస్తవమే. సో ఈరోజు ఇతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ప్రజలకి, ముఖ్యంగా సిద్దిపేట ప్రజలకి, గ్రామీణ ప్రాంతం మరియు చేసుకుంటే కెమెరాలు ఉంచుకుంటే దాని ద్వారా మనమే రక్షణ ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుంది. కెమెరా ద్వారా మనం ఎట్లాంటి సేఫ్టీనైనా సమాజానికి అందించగలుగుతాం. పోలీసులే కాదు, దీంట్లో కెమెరాలు ఫిట్ చేసుకొని, కెమెరాలు ఇన్స్టాల్ చేసుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క సేఫ్టీ, మన సిద్దిపేటని ఒక దొంగతనాలు ఫ్రీ అయ్యే విధంగా, ఇతరత్ర కేసులకు సంబంధించి కూడా మనకు సేఫ్టీ ఇచ్చే విధంగా కెమెరాలు ఉపయోగపడతాయని, అందరూ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని, షాపులు కానీ కాంప్లెక్స్లు కానీ వాళ్ళ షాప్ లోపల, వాళ్ళ కాంప్లెక్స్ లోపల ఉన్న కెమెరాలు కనీసం 1 లేదా 2 కెమెరాలు వాళ్ళ షాప్ ముందు ఉన్న కెమెరా ఎవరైతే ఆ వచ్చే షాప్కి వచ్చే కస్టమర్ బైక్ కానీ ఇతరత్ర సేఫ్టీ ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా కెమెరాలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్. రాబో 2 రోజులు వర్షాలు ఉన్నందున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో కలిసి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పైప్ ఉన్నంత తీసుకుంటాం, పైప్ పెట్టేస్తాం, మధ్యలో వాటర్ పోవాలి, రెండు పైపులు వేసేసి ఆ వీటికి
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్రావు విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి సమాజంలో యువత చెడుదారిన పడడానికి గల కారణాన్ని వివరిస్తూ విద్యార్థులు డ్రగ్స్ కు బానిస కాకుండా మరియు మద్యానికి కూడా బానిస కాకుండా తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్రావు మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ఘనంగా తిరంగ యాత్ర జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు మాట్లాడుతూ మన భారతీయుల్లో జాతీయతను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మరి స్కూల్ యాజమాన్యాలకైతేనేమి, అదేవిధంగా స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థులైతేనేమి, కాలేజీ విద్యార్థినులకు మరియు అదే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు మరియు పోలీస్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్ట మరి నర్సాపూర్లో ప్రదర్శించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే మరి 15 ఆగస్టు పురస్కరించుకొని మరి ఈ యొక్క తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగా జెండా మరి ప్రతి పౌరుడు తన ఇంటి పైన జెండా ఎగరవేయాలని మరి యొక్క బీజేపీ పార్టీ తరఫున తెలియజేస్తూ, అదే విధంగా భారతదేశం యొక్క కృషిని, భారతదేశం యొక్క కీర్తిని ఈ ప్రపంచానికి చాటిన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలై ఉండి ఈ యొక్క దేశభక్తిని ఎల్లవేళలా మనం చాటాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు చేసినాడే మరి యొక్క దేశం యొక్క విలువ మనకు తెలుస్తుంది. భారత ప్రధానమంత్రి మరి పహల్గామ్ లో మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి చంపిన మరి పాకిస్తాన్ ముఠా ఏదైతుందో, పాకిస్తాన్ ఐఏఎస్ గుండెలు ఏవైతుందో వాళ్ళు మరి మన దేశాన్ని విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేసిరు. అవన్నిటి కూడా తిప్పికొట్టిన భారత ప్రధానమంత్రి 24 గంటల్లోనే మరి ఆ ముష్కరులను
పాకిస్తాన్ లో చొరబడి అందరినీ కూడా హతమార్చిన సంగతి మనకు తెలిసిందే. ఈరోజు భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదుగుతూ మరి ప్రపంచంలోనే 2047 వరకు మొట్టమొదటి దేశంగా అవుతుంది. కాబట్టి హిందూ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి. చాలా మంది మన దేశం పైన కుట్రలు పన్నుతున్నారు. మరి ఇలాంటి దేశభక్తి మనమంతా ప్రదర్శించినాడే మరి దేశం కోసం ధర్మం కోసం ప్రతి హిందువు కూడా పనిచేయాలని కోరుకుంటూ అందరం కూడా దేశం కోసం పార్టీలకు మతాలకు అతీతంగా మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. గురుభక్తిని చాటుతూ యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ ప్రేమ్ వర్షిని తన గురువు రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరేందర్ పుట్టినరోజున బుధవారం నిరుపేద మహిళలకు చీరలు పంచారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ చైర్మన్ దయానంద్ గాంధీ అధ్యక్షతన గోదావరికని సంజయ్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రాంత కళాకారులతో కలిసి నిరుపేద మహిళలకు చీరలు అందజేశారు. సందర్భంగా వర్షినితో పాటు పలువురు కళాకారులు మాట్లాడుతూ పిఎస్ అమరేందర్ ఒక విద్యావేత్తగా, కళాభిమానిగా, సామాజికవేత్తగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారని, రెయిన్బో స్కూల్ అధినేతగా చాలా మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దారని, కళాభిమానిగా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. పిఎస్ అమరేందర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కళాకారులు మ్యాజిక్ రాజా, దామెర శంకర్, చంద్రపాల్, మ్యాజిక్ హరి, కుమార్ పటేల్, విజయ్, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటనేది ముందే తన ముందు మాటలో అన్నగారు గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆ ముందు మాటలోనే అన్ని వివరాలు కూడా అంటే ఈరోజు పిఎస్ అమరేందర్ గారి యొక్క పుట్టినరోజు. పిఎస్ అమరేందర్ గారు అంటే ఒక విద్యావేత్త, ఒక కళాభిమాని, ఒక కళా పోషకుడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు అంటే ఒక నియర్ అండ్ నియర్ అనేటటువంటి సంస్థ ద్వారా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు. వారి పుట్టినరోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరిని కూడా వర్షిని ఈరోజు కొంతమంది నిరుపేద మహిళలకు తన గురువు గారైన పిఎస్ అమరేందర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇది రుణం తీర్చుకోవడం కాదు, కేవలం గురుభక్తిని ప్రకటించుకోవడం మాత్రమే. అట్లా ఈ నిరుపేద మహిళలకు చీరలు అందించడానికి ముందుకొచ్చింది. అట్లాగే మరొక అభినందించదగినటువంటి వ్యక్తి మా సర్వేష్. ఇందాకనే డయాలసిస్ పేషెంట్లకి అదే పిఎస్ అమరేందర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని తను కూడా ఒక కార్యక్రమం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరొక అభినందించదగినటువంటి వ్యక్తి ఏంటంటే అన్నగారు దయానంద్ గాంధీ గారు. విషయం ఏంటంటే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంటే నిజానికి వీరిరువురు కూడా వాళ్లకు ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఎక్కడ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి అనేటటువంటి ఒక వారధి మాత్రం గాంధీ గారు. అంటే ఒక ఈ కార్యక్రమం కోసం మాత్రమే కాదు, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల రోజుకు కనీసం 2కు మించిన కార్యక్రమాలు కూడా మనం ఎవరి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, మిగతా చాలా రకాలైనటువంటి అకేషన్స్తోని నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళని అంటే ఇటు ఆర్థిక సాయం అందించదగినటువంటి దాతలకు, అటు పొందదగినటువంటి వారికి మధ్యలో వారధిగా ఒక చక్కటి కార్యక్రమాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పిఎస్ అమరేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆమె గురువు కూడా మరి గురు భక్తిని చాటడం కోసం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళామణులకు చీరలు పంపిణీ చేయాలని ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు రావడం జరిగింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు కార్యక్రమాన్ని ఇందులో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి రజనీ గారి ఉండని ఎందుకు పంపుతారు ఉండండి ఉండండి ముందుకు రా ముందు రండి రాజేశ్వర్ శంకరన్న జరుగుతావు అటు నువ్వు అటు
ఇద్దరు పట్టుకోరు నాకు, నేను ఆయన ఇంట్లో వర్షిని పేరు గుర్తు రావాలి. మీరు అందరు మంచిగా ఉంటే మాకు అన్ని మంచిగా జరుగుతాయి ఇక్కడ. పిల్లలు ట్రైన్ ఒకసారి తయారైంది. అందరికీ నమస్కారం. ఈరోజు జన్మదిన సందర్భంగా మా గురువు గారు అటువంటి అమరీందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను. ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి. ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. పేదల కన్నా దానం చేసిన నిన్న అనే భావంతో కూడా ఉంటారు. మరి ఆ భావంలోనే పనిస్తున్నటువంటి విద్యావేత్త, కళాపోషకుడు, కళారాధకుడు, సామాజిక సేవత అయినటువంటి అమరీందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం అభినందించదగ్గ విషయం. అయితే కళారంగంలోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి వర్షిని తన కళారంగంలోనే తన ప్రతిభను చాటడం కాకుండా గురుభక్తిని చాటడం వల్ల కూడా ఒక ప్రత్యేకతను చాటినందుకు ఆమెను అభినందిస్తూ మున్ముందు అమరీందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు సక్రమంగా జరిగేందుకు చేయూతనిస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి అమరీందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన మా అమరీందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆధ్వర్యంలో చదువుకొని అంచెలంచెలుగా పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లుగా అయిన వాళ్ళు ఎంతోమంది. అందులో ముఖ్యంగా కళాకారుల్లో మన వర్షిణి గారు కానీ, సర్వేష్ గారు కానీ ఒక ఉన్నత స్థానానికి చేరారండి. అందులో జబర్దస్త్ ప్రోగ్రాంలో తెలుగు నాట ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా వర్షిణి పేరు మాత్రం అందరికీ గుర్తుంటుంది. వర్షిణి అంటే ఒక ఫోటో తీసుకున్నాడే అనే పాటతోటి కొన్ని మిలియన్స్ వ్యూస్లో చూసి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నారండి. సో అలాంటి వర్షిని మన గోదావరికని బిడ్డ అవ్వడము, అది మా రెయిన్బో స్కూల్లో చదువుకొని అమరీందర్ గారి శిష్యురాలు అవ్వడము చాలా గర్వకారణం అండి. ఇలా అమరీందర్ గారు ఈ సందర్భంగా మరిన్ని పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుంటూ ఎంతోమందిని తయారు చేస్తున్న అమరీందర్ సార్ కళను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు. దానికి నిదర్శనమే ఈరోజు నేను కానీ మా వర్షిని కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి సార్ ఎంకరేజ్ చేయడం వల్లనే కళారంగంలో మేము ముందుకు రావడం జరిగింది. సో సార్ బర్త్డే సందర్భంగా వర్షిని ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వర్షినికి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఎదిగి ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా అమరీందర్ సార్కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రెయిన్బో స్కూల్ అధినేత, అలాగే ఇక్కడ కళా పోషకులు మా పిఎస్ అమరీందర్ గారి జన్మదినం ఈరోజు. మరి జన్మదినం సందర్భంగా ఆయనకు చాలామంది అభిమానులు, వాళ్ళ స్టూడెంట్లు, అంటే చాలామందిని గోదావరిలో ఒక 30 సంవత్సరాల నుండి విద్యాసేవలో ఉంటూ ఉన్నారు. ఆ విద్యాసేవలో చాలామందికి విద్యను అందిస్తూ చాలామంది అభిమానాన్ని చూరగొన్నటువంటి అమరీందర్ గారి జన్మదినాన్ని ఆత్మీయంగా జరుపుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు గోదావరికని బిడ్డ, గోదావరికంలో చదివి పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో తనకున్నటువంటి కళను దానికి కథను బట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తన యొక్క కీర్తిని ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్నటువంటి వస్తుంటారు. ఈటీవీలో ఈరోజు కూడా వస్తుంది అనుకుంటా. జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కానీ అనేకమైనటువంటి వాటిలలో తమ ప్రదర్శనిస్తూ తన ప్రతిభను చాటుతూ తన సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాలు కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరిఖనిలో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంట్రల్ కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరాలతో పాల్గొని
సింగరేణి సంస్థ స్థితిగతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడాల్సిన అంశాలను చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ మాట్లాడుతూ 2014 ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, యాజమాన్యం కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్తోనే చర్చించి పరిష్కరించేదని తెలిపారు. 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం పెరగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మితిమీరిందని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి. 2014 కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులో ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది, సమస్యలు పరిష్కారం చేసేది. ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా 5 సంఘాలు ఉండేవి, ఆ సంఘాలతోటి మాట్లాడేవాడు. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ అయిపోయింది రాజకీయ జోక్యం. ఇవాళ సింగరేణిలో కొత్త మైన్స్ గురించి మాట్లాడటలేదు. కార్మికుల సొంత ఇంటి పథకం గురించి పరిష్కారం చేయాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించి కమిటీ వేశారు. భూమి కొనాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి అని అంటే ప్రభుత్వ పర్మిషన్ లేదని అది ఆగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో అలవెన్స్ల మీద ఎట్లయితే కంపెనీ పేమెంట్ చేస్తుందో అదేవిధంగా సింగరేణిలో ఇవ్వాలనంటే దానిపైన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏ జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు తీసుకుపోతున్నారు. ఇది అన్యాయం, ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం. ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాదులో ఐఏఎస్ అధికారులకి ₹1,00,000 ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళకి ₹1,00,000 రాజీవ్ అభయాస్తం పేరు మీద ఇస్తామని గవర్నమెంట్ చెప్తే ఆ డబ్బు సింగరేణి ఇస్తుంది. జాబు మేళాలు జరిగితే పెద్దపల్లిలో జరిగినా, వైరాలో జరిగినా, ఇంకెక్కడ జరిగినా సింగరేణి డబ్బే ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఈ విధంగా సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంటే రేపు ఈ సింగరేణికి నష్టం వస్తే బాధ్యులు ఎవరు? అట్లాగే ఇవాళ ఓబీ కాంట్రాక్టర్లు ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే. ఈ విధంగా కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని ఇచ్చేస్తూ ఉంటే, అంతేకాదు సింగరేణి బొగ్గమ్మిన డబ్బులు కానీ, సింగరేణి ఎస్టీపీపీ నుంచి పవర్ కొనుక్కున్నటువంటి దానికి కానీ డబ్బులు కానీ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు దిగిపోయే నాటికి 19,000 కోట్ల రూపాయలు అప్పున్నది. ఆనాడు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు, సింగరేణి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, దీనివల్ల సింగరేణి నష్టం ఉన్నది అని చెప్పారు. మరి ఇవాళ కూడా అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు సుమారు 34,000 కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాలి, దాని మీద మాట్లాడతలేదు. మా ఐఎన్టీసీ మిత్రులు ఏఐటీసీ తోటి ఏం కాదు, మా గవర్నమెంట్ ఉన్నది, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అని చెప్తున్నారు.
మరి ఆ ఐఎన్టీసీ నాయకులైనా కనీసం వాళ్ళ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే ఆ నాయకులను మేము సన్మానం చేస్తాం. దాని గురించి మాట్లాడరు, రాజకీయ జోక్యం పైన మాట్లాడరు. సింగరేణి యాజమాన్యం కూడా గెలిచిన సంఘం ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగ్లో అంగీకరించిందో మేనేజ్మెంటు, వాటిని కూడా సర్క్యులర్ ఇవ్వకుండా ఐఎన్టీసీ నాయకుల ఒత్తిడితోటి వాటిని ఆపుతా ఉన్నారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేసేనా సరే కార్మికులకి ఎన్నికల సందర్భంలో ఏదైతే చెప్పామో వాటి అమలుకు ఏఐటీసీ కృషి చేస్తుందని ఇవాళ మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ బ్రాంచ్ సెక్రటరీల సమావేశం గోదావరిలో జరిగింది. దీనిలో ఒక నిర్ణయం చేశాం. యాజమాన్యం కనుక ఇదే విధానాన్ని అవలంబిస్తే ఖచ్చితంగా జరిగే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తామని. సింగరేణిలో ఈరోజు అధికారులు కూడా వారి పీఆర్పీ కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కోణం ఉంది ఇందులో. అందుకనే వాళ్ళు కూడా అన్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం వాళ్ళ నల్ల బ్యాడ్జీల వాళ్ళని చూస్తూ ఉన్నాం. అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు, అధికారులు కూడా తృప్తి లేని కారణం ఒకే ఒక కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది. సింగరేణికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి, కోల్ రేట్ కనుక మనం ఈరోజు అంటే ఎక్కువగా ఉండడం వల్ల మనం అమ్ముకోలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా వర్కింగ్ అవర్స్ పెంచాలి, మన కార్మికుల హాజరు శాతం పెంచుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా లేవని కూడా చెప్తా ఉన్నారు. అండర్గ్రౌండ్ బావిలు ఎన్ని బంద్ అయితేనే కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి కంపెనీ నుంచి మనకు రావాలా, ఇది గవర్నమెంట్ సహకారం ఏందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు. అందుకనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈనాడు జరిగే మా ఆఫీస్ బేరర్స్ అండ్ బ్రాంచ్ సెక్రటరీ మీటింగ్లో సింగరేణికి సంబంధించిన కొత్త బ్లాకుల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఒక పోరాట కార్యక్రమం రూపొందించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో 3 రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరితో వేలం పాటించి సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతి కానీ ఇది కనుక కోయగూడెం ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సందర్భం మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోయగూడెం 1/70 యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేట్ వాడు చేసే పరిస్థితి లేదు. కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గు పోసుకోవడం అంటే ఓబీ పోసుకోవడానికి జాగలేదు. సింగరేణి కంపెనీ సహకరిస్తే తప్ప వాళ్ళ మనుగడ సాధ్యం కాదు. కానీ ఈనాడు జరిగే కుట్ర ఏంటంటే రాజకీయంగా ఏదైతే వాళ్ళు రాజకీయ మంత్రులతోని మాట్లాడి దానికి సంబంధించిన ఓబీని పోయడానికి జాగను కూడా సింగరేణితో ఇప్పించి ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి నష్టం చేసే పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇది కనుక జరిగితే సత్తుపల్లి 2-3 సంవత్సరాల్లో మూతపడితే అక్కడ కార్మిక వర్గానికి నష్టం ఏర్పడుతుంది. అదే కాకుండా భూపాలపల్లి ప్రాంతమైన తాడిచెర్ల 2 ఈరోజు మనమే ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పటికీ కరస్పాండెన్స్ నడుస్తూ ఉన్నది. కానీ దాన్ని కూడా ఈరోజు జెన్కో క్యాప్టివ్ మైన్గా తాడిచెర్ల 1 ఎట్లా తీసుకున్నారో అదేవిధంగా ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వంతో ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయించి జెన్కోకు దాన్ని తీసుకునే విధంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని కూడా గమనించాలి. ఒకటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్మిక వర్గానికి నష్టం చేసి రాజకీయ జోక్యం చేసి ఎట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారో అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రము సింగరేణిని
నష్టాల పాలు చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా రిఫరల్ కేసులు కానీ ఏదైతే ఏఐటీసీతో ఒప్పందం చేసుకున్న అంశాల మీద సర్క్యులర్ ఇవ్వడంలో కానీ తాత్సారం చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం యాజమాన్యం, అదేవిధంగా ఉన్నత అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. అదేవిధంగా లాభాల వాటాకు సంబంధించి ఇప్పటికే మీరు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మొన్ననే జూలై లాస్ట్ వీక్లో ఏదైతే ఫైనల్ అకౌంట్స్ అయిపోయినాయి, తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంత లాభం వచ్చిందో మీరు చెప్పే పరిస్థితి లేరు. అందుకనే మా నాయకత్వం ఈరోజు ఇటు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో ఈ 2 అంశాల మీద ఏదైతే లాభాల వాటకు సంబంధించి, సొంత ఇంటి పథకానికి సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, ఈ మారుపేర్లకు సంబంధించి ఇవన్నిటి మీద చర్చించి వాళ్ళు కనుక పరిష్కారం చూపకపోతే ఈ యొక్క సింగరేణిలో మరొక పోరాట కార్యక్రమానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రూపొందిస్తుంది. అందుకనే కార్మిక వర్గం కూడా ఆ విధమైన దానికి కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం వైపుగా నడిపిస్తూ ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మకాన్ శ్రీనివాస్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమినగర్ చౌరస్తా వరకు TUF-IDC నిధులు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జేఆర్ను శ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకుముందు ఇందిరానగర్ ప్రాంతం చీకట్లో ఉండేదని, ఈ ప్రాంతంలో యాక్సిడెంట్స్ కూడా జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ప్రారంభించుకున్న లైటింగ్ సిస్టంతో వెలుగులు జిలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలోని ప్రధాన రహదారులను, డివిజన్లోని రోడ్లను నిర్మాణం చేసి ఈ ప్రాంతాన్ని సుందర నగరంగా మారుస్తున్నామని తెలిపారు. ఇది లూజ్ నీట్ గా మెయింటైన్ చేస్తారంటే చెప్తున్నా పెద్ద మనిషి యూత్ నగర్ ఉన్న వాళ్ళు ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటారు వాళ్ళ వాడలు అని చెప్తున్నా. కేసీఆర్ శుభాకాంక్ష. రామగుండం ఈరోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఇనాగ్రేషన్స్, రోడ్ ఓపెనింగ్స్, లేకుంటే డ్రైనేజ్ పనులు, లైట్లు, నీళ్లు వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి, అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇలా పేదవారికి ఇళ్లతో సహా ఇలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు గోదావరి రామగుండం ఎంఆర్ ఆఫీస్ మొదలెడితే రోడ్లు వెడల్పుతో పాటు రోడ్లు అన్ని ప్రాంతాలు చేసుకుంటూ లైటింగ్ వ్యవస్థ, మీకు అందరికీ తెలుసు, మాతంగి కాలనీ, ప్రగతి నగర్ వైపు చీకటి కొట్టి అనేక మంది ప్రాణాలు పోయినాయి. ట్రాక్టర్ వెనక నుంచి గుద్దుకోనో, లారీని గుద్దుకోనో, లేకుంటే బర్లను, గుడ్లను, పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైనారు. ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది. ఇవాళ చీకటిని పాలనతో
దేశానికి వెలుగునిస్తున్న మనం మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాము. ఈరోజు నూతనంగా చౌరస్తా నుంచి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు మన సెంట్రల్ లైటింగ్, తర్వాత మంచి డెకరేటెడ్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా నిన్న మొన్న ఈ రోడ్ మనం నిలబడ్డ రోడ్డు కూడా హనుమాన్ టెంపుల్ వరకు బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోడ్డు రాబోయే 25 నుంచి 30 సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనామిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు, ఎస్సీ గారు, డి గారు, వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరి నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వన మహోత్సవంలో ప్రతి మహిళ భాగస్వామురాలు కావాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా స్వశక్తి మహిళలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో వాటిని నాటడం, సంరక్షణ పనులను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తే అవినీతి తావు లేకుండా ఉంటుందని అన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యుల పేర్లపై మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని అన్నారు. స్వశక్తి మహిళలను వివిధ వ్యాపారాలలో భాగస్వాములను చేసి కోటీశ్వరులను చేయాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని అన్నారు. అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి అవుతుందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇవాళ గోదావరి కన్నా 3.5 కోట్ల మంది ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగారు. 3.5 కోట్ల మంది గోదావరి కని నుంచి గోదావరి కని బస్సులు అంటే మీరు ఒక్కొక్కరు మీకు తెలుసో తెలియకుండా మరి 130 సార్లు తిరుగుతారు. తెలియదు అమ్మగారింటికి, అత్తగారింటికి, షాపింగ్లకి, పళ్ళకి, హాస్పిటళ్ళకి ఎటు పడితే అటు పోతున్నారు. చాలా స్వేచ్ఛగా ఉంది కదా. నేను గుళ్ళ చందా బాగా వస్తున్నాయని చెప్తాను. కోటీశ్వరాలు చేయాలని ఈ ప్రభుత్వం 1,00,000 కోట్లు సబ్సిడీ కింద లోన్స్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ అంతర్గాంలో ఒక బస్సు కూడా మహిళలకు ఇచ్చినాం. ఇక్కడ పెట్రోల్ బంక్ చేస్తా ఉన్నాం. మనం అందరం కూడా ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ లో పనిచేయడానికి వచ్చినాం. కానీ అదే పవర్ సెక్టర్ మహిళలతోటి సోలార్ పెట్టించి కోట్ల రూపాయలతో ఇవాళ పెద్దపల్లి ఒక ప్రాంతంలో కూడా భూమి చూస్తా ఉన్న త్వరలో అయితే ఇక్కడ కూడా మిమ్మల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెట్రోల్ బంక్ కూడా పెట్టాలని చూస్తా ఉన్నాం. అంతర్గాంలో నిన్ననే నిర్ణయం చేశాం. ఒక బ్రహ్మాండమైన ఫంక్షనాలు చెప్పి లోన్తో కాదు, రాజ్ ఠాకూర్ 2 కోట్లతో గట్టి మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే మా త్వరలో గోదావరి అన్ని ప్రాంతాలు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశం పైన ఈ విషయాలు మళ్ళీ రోజు మాట్లాడతాం. కొంచెం వెనక జరగండి, వెనక జరు కొంచెం కిందికి పట్టు, కిందికి పట్టు. మొక్కలు గుడ్డు ఎంత స్థలం
मेहंदी लगाते रहो बार बार मेहंदी का जा रहा కార్యక్రమం విచ్చేసిన ప్రజలు టార్గెట్ కూడా టార్గెట్ ఇచ్చారు అందులో అత్యద్భుతంగా ప్రతి వాడలో రోడ్లు డ్రైనేజ్లు లైట్లు మంచినీటి వ్యవస్థ అభివృద్ధి సంక్షేమాలు చేస్తూ ఇంద్రనగర్లో అక్కడనే ఉన్న ప్రతి డివిజన్లో రోడ్లు ట్రైన్లు మంచినీటి వ్యవస్థ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంద్రనగర్ సంబంధించి నిన్న రాత్రి ఎవరైనా పోయి చూస్తే అప్పుడు ఎంత వెలుతురుతో తెగలమంటున్నారు. ఒకప్పుడు నేను అదే వాడలో ప్రతి ఇంటికి పోయినా, ఆ చెల్ల ఇంటికి కూడా పోయినా. రోడ్ డ్యామ్తో రైట్ సైడ్ గా ఆమె ఇల్లు ఉంటుంది. అక్కడ అప్పుడు కూడా వెళ్ళి గోదావరి ప్రాంతంలో ఎక్కడ రోడ్లు ట్రైన్లు ఎక్కడైనా జరిగినాయమ్మా? 50 సంవత్సరాల నుంచి వెనుకబడ్డట్టే ఉన్నది. ఇవాళ వాళ్ళ దగ్గర రోడ్లు వేస్తా ఉంటే తవ్వకుండా రోడ్లు వేయలేము, తవ్వకుండా డ్రైనేజ్ చేయలేము, తవ్వకుండా పైప్ లైన్ వేయలేము. అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, లేకుంటే మాయల పాకెట్ సినిమాలో మాయా బజార్ కాదు, అంపటగానే రోడ్డు రావడానికి. అది గీకంగానే దానికి దయ్యం వచ్చి నీకు బిల్డింగ్ కావాలంటే ఇచ్చిన పోవంటే పిల్లాలంటే రోడ్డు తవ్వాలి, మంచినీళ్ళు డ్రైన్ చేయాలంటే డ్రైన్ తవ్వాలి. 25 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ ప్రతి వార్డులో 100 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అది పూర్తయితే ఒకటిగా వస్తుంది. ప్రమాదాలు జరిగినాయి అంటారు, అది పొరపాటు జరుగుతుంది. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి జరగాలని చెప్పి ఎవరు తవ్వాలి. మొదటిగా అది గమనించాలి. ఇవాళ మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తున్నామంటే మనకున్న సిబ్బంది 50 డివిజన్లలో పనిచేయాలి. గతంలో పరిస్థితి వేరుండే. ఇవాళ అరుణ సింగ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ స్ట్రిక్ట్ గా, ఒక మహిళగా గట్టిగా ఈ ప్రాంతంలో అవినీతి లేకుండా అధికారులు పనిచేయకపోతే ఎప్పటికప్పుడు గతంలో ఎప్పుడు జరగాలి ఎక్కడ వాళ్ళు అక్కడ తీసేస్తూ పనిచేసే వాళ్ళని పెట్టి నడిపిస్తా ఉన్నారు. అభివృద్ధి చేసే దాంట్లో సహకరించే పని చేయాలి. ఇవాళ గతం రాష్ట్రాలనే మీరు నాకు అవకాశం ఇచ్చింది. ఈ ఊరిని అద్భుతంగా చేసే ప్రయత్నం ఒక మంచి ఆలోచనతో, ఒక ప్రణాళికతో, ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అలాగే మన సీనియర్ మేడం విశేషం ప్రకారం 100 డేస్ ప్లాన్ లో భాగంగా ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం సంబంధించి హోమ్ స్టే ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టిన మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాష్ట్ర గారికి, అదేవిధంగా మనందరికీ తెలుసు లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. బట్ ఒకటి చెప్పదలుచుకున్నాం సార్, అది అప్పీల్. ఇప్పుడు మన టార్గెట్ ఇంకా 4,80,000 ఉంది. అవుట్ ఆఫ్ 4,80,000 మనకి 1,92,000 హోమ్ స్టే ప్లాంటేషన్ టార్గెట్ ఇచ్చారు. అంటే అది మనం క్లియర్గా సార్ ఈ 1,92 కూడా మన ఆర్టీస్ సర్వే చేసి హౌస్ హోల్డ్ వారీగా వాళ్ళకి ఏ మొక్కలు కావాలి, ఎన్ని కావాలనేది రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మనం ఈ 60 డివిజన్స్కి 1,92,000 టార్గెట్ ఇచ్చేసాం సార్. దానిలో భాగంగా ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా సెక్స్ అది ఆఫీస్ అందరూ కూడా రేపటి నుంచి వార్డ్ ఆఫీసర్స్ అలాగే హెడ్ మాస్టర్ స్టాఫ్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న లోకల్ సీనియర్
సిటిజన్స్ కానీ అసోసియేషన్స్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఇంటికి జరిగేలా చూడాలి. అండ్ మనమందరికి కూడా రిజిస్టర్స్ ఇస్తున్నాం. మీ అందరికి వచ్చి రిజిస్టర్స్ ఆపేసి సో ఆ రిజిస్టర్స్లో హౌస్ వారికి ఏవైతే మొక్కలు మనం ఇస్తామో అవన్నీ ఏ మొక్కలు ఇచ్చామో మనము వాళ్ళతో సైన్ తీసుకోవాలి కంపల్సరీగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత. ఆ తర్వాత కూడా మంత్లీ వన్స్ ఆ హౌసెస్కి విజిట్ చేసి అవన్నీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారా లేదా సర్వే అయినాయా లేదా అనేది కూడా మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవి ప్లాన్స్ మన అసలే కాదు, మనము హెచ్ఎండిఏ నుంచి కూడా ఒక 50,000 తెప్పించినాయి. దానిలో కొన్ని వేరియస్ మొక్కలు అవన్నీ ప్లాన్స్ కానీ హోమ్ స్టే కానీ ఫ్రూట్ ఫ్లవర్ షోకేస్ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఇప్పటివరకు 25,000 వచ్చినాయి. ఇంకా 25,000 రావాల్సింది. సో వాటిలో హోమ్ స్టే ప్లాన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా మనము అదే ప్లాన్స్కి మనము ఇవే మనకి వాటి పెట్టడానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అవి అయితే వేస్ట్ కావచ్చు. ఖచ్చితంగా 100% సర్వే కావాలి. టీఎంసీ అండ్ సీఓస్ ఖచ్చితంగా మీరు మానిటర్ చేయాలని కోరుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి సార్ ఒకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.